వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యాపిల్ టాస్క్ చూస్తే లైవ్లో నాకు ఒకటే అనిపించింది, ఆ మానవుడు ఏదో చేస్తున్నాడు, ఎవరికో మూడింది అని చెప్పేసి అర్జునుడు వేట మొదలెట్టాడు, ఎవరికో మూడింది. ఎందుకంటే ఆ టాస్క్ స్టార్టింగ్లో అందరినీ నిలబెట్టి ఒకటే చెప్తాడు, మీరు ఈ 2 వీక్స్లో మీ పర్ఫార్మెన్స్ చూశాను, ఇప్పుడు అర్జునుడు రణరంగంలోకి దిగాడు. సో మీలో కొంతమంది నన్ను బాగా మెప్పించారు, కొంతమంది నా ఎక్స్పెక్టేషన్స్కి అందలేదు. ఇప్పుడు అక్కడ ఏవైతే యాపిల్స్ ఉన్నాయో ఆ యాపిల్స్లో కెప్టెన్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, నామినేషన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఎలిమినేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో మీరు వెళ్ళి మీ పేరుతో ఉన్న యాపిల్ కట్ చేసి తెచ్చుకోండి అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఆ యాపిల్లో ఏముంటుంది, బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైతే బాగా పర్ఫామ్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి మేబీ నామినేషన్స్లో వేయడమో, ఎలిమినేషన్ చేయడమో, ఎందుకంటే ఏదేదో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి చాలా ఇన్ని రోజులు మీరు ఊహించనది జరగబోతుంది అని చెప్పాడనమాట వాళ్ళకి. ఎందుకంటే రేపేమో వైల్డ్ కార్డ్స్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెడుతున్నారు. అండ్ ఈ గ్రాండ్ లంచ్ 2.2 స్టార్ట్ అయ్యే లోపే సెలబ్రిటీ వైల్డ్ కార్డ్స్ కొంతమంది, ముఖ్యంగా అమర్దీప్ సైన్ చేసిన వెంటనే హౌస్లోకి పంపేస్తారు. సో ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి. నాకు ఏమనిపించిందంటే ఈ వీక్ అసలు ఎవరిని ఎలిమినేట్ చేయకుండా మొత్తం అందరిని అలా ఉంచేస్తే, నో ఎలిమినేషన్ చేస్తే మొత్తం జనాలు ఎక్కువ అవుతాయి కదా, కొట్టుకుని చేస్తారు, కంటెంట్ అని అనిపించింది నాకు. సో అయితే బట్ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ ఉందంట. సో ఆ డబుల్ ఎలిమినేషన్లో కూడా అదే చెప్పా కదా, నేను మార్నింగ్ ఒక వీడియో చేసాను, అలా జరిగే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు లైవ్లో ఇంకా ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. అది యాపిల్ టాస్క్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్న యాపిల్ తెచ్చుకుని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అండ్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, యాపిల్ మీ దగ్గరే ఉంచుకోండి నేను అడిగే వరకు అని చెప్పేసి అనమాట. బిగ్ బాస్ అడిగే వరకు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. సో వాళ్ళు యాపిల్స్ తీసుకున్నారు, వెళ్ళారు. అది యాపిల్ టాస్క్. కానీ ఏదో ఎవరికో పెంట అయింది, ఎవరికో మూడింది అని నాకు అనిపించింది ఆ టాస్క్ చూస్తే. అంటే ఎవరికో అంటే ఎవరైతే పర్ఫామ్ చేయట్లేదో ఎవరి మీద. నాకేమనిపించింది తెలుసా, శ్రీజ ప్రియ పర్ఫార్మెన్స్ చూసి అసంతృప్తి చెందడం కాదు, ఈ సోల్జర్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చూసి అసంతృప్తి చెందాలి. ఏం చేస్తున్నాడు ఆ పిల్లోడు? ఆ రీతు ఏడ్చినప్పుడు ఒకసారి వెళ్తాడు, ఏమో అంటాడు, మళ్ళీ నన్ను ఏదో రీతు ఏడ్చింది డు అంటున్నాడు. ఈ రెండే, అంతకు మించి ఏముంది కంటెంట్? వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, ఆ చూపులు, ఆ ఫ్లట్టింగ్ చూపులు, అంతకుమించి ఏం లేదు. కళ్యాణ్ గేమ్ డెమాన్ చాలా బెటర్, డెమాన్ కళ్యాణ్ మీద చాలా బెటర్. అండ్ ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా, డెమాన్ లైవ్ అంతా ఆ రీతు వెనకాలే తిరుగుతున్నాడు. అంటే రీతు తిప్పించుకుంటుంది, బేసిక్గా రీతు తన వెనకాల తిప్పించుకుంటుంది, తిని తిరుగుతున్నాడు, ఆ పిల్ల హట్ అయిపోతుందని తిరుగుతున్నాడు. అండ్ ఇక్కడ యువతల శ్రీజ అంటది, నువ్వు అసలు నిన్న నుంచి మాట్లాడలేదురా, మధ్యలో ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళిపోయావు అని చెప్పేసి. అలాగే ఉంది. ఇంతకుముందు డెమాన్ ఏం చేసేవాడు అంటే అందరితో మాట్లాడేవాడు, అటు ఓనర్స్తో ఇటు టెనెంట్స్తో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఇప్పుడు ఓన్లీ రీతుతోనే ఉంటున్నాడు. ఏమైంది? వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. ఆ పిల్ల తనకేం తను ఆడుకుంటుంది, ఈ పిల్లోడికి ఏమైంది? డెమాన్ ఆ పిల్లోడు మంచి పిల్లోడు, పాపం ఆ పిల్లడు మంచోడే, కానీ అలా మాత్రం ఉండాలి కదా. ఇలాగా నువ్వు ఎలా వెళ్ళావు, ఒక కామనర్గా ఆడిషన్స్ పాస్ అయ్యి మిమ్మల్ని ఇద్దరిని, ఆ కళ్యాణ్ నేను డెమాన్ని పంపితే మీరు వెళ్ళి హౌస్లో ఏం చేసేది? ఫ్లట్టింగ్ ఇలా. సో అది. సో నెక్స్ట్ ఏంటి, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. అండ్ ఒక కొత్త వైల్డ్ కార్డు, ఇంకో వైల్డ్ కార్డు అఖిల్ రాజ్ అంట. అఖిల్ రాజ్ ఇతను వైల్డ్ కార్డుగా ఎంట్రీ అవ్వబోతున్నాడు, వెరీ వెరీ హై ఛాన్సెస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా లైవ్లో ఇంకా ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. ప్రియా అంటది, భరణి గారి గురించి ప్రియాకి ఫుల్ ఉంది, ఇంకా ఇక్కడ వరకు ఉంది. సో ఏమంటదంటే, భరణి సారు ఏవైతే నన్ను నామినేట్ చేశారో అది గ్రూప్ నామినేషన్ కాదు, అది భరణి సార్ నామినేషన్ అంటుంది. మీద వెళ్ళి ఆ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినట్టు, లేదా ఒక హిడెన్ కెమెరా వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ మధ్యలో పెట్టినట్టు. సో అదేమి గ్రూప్ నామినేషన్ కాదు, భరణి గారి నామినేషన్ అని చెప్పి అంటుంది ప్రియా మీద. అండ్ ఇంకా ఏమంటుందంటే, హరీష్ గారి దగ్గర కూర్చుని, నాకు భరణి గారి గేమ్ గురించి ఫుల్గా తెలుసు, అండ్ నాకు భరణి గారి గేమ్ తెలుసు అని భరణి గారికి కూడా తెలుసు, అలాగే భరణి గారికి నా గేమ్ తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటుంది అనమాట కాసేపు గొప్పలు. సో అది ప్రియా విషయంలో మాత్రం ఒక్కటి మెచ్చుకోవాలి, ఏ అబ్బాయికి ఫ్లట్టింగ్ ఛాన్స్ ఇవ్వట్లేదు, కట్ చేస్తుంది ముందే. బట్ తనూజకి కళ్యాణ్కి ఫ్లట్టింగ్, ఈమె ఏమంటారు, వాళ్ళిద్దరి కోసం ఏమంటారు, దాన్ని ఏమంటారు నాకు రావట్లేదు, లింకులు కలపడాలు అలాంటివి ఉంటారు కదా, ఆ ప్రోగ్రాం పెట్టుకుంది. ఈమైతే మాత్రం క్లియర్గా ఉందబ్బా, బాయ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి నెగిటివ్ పోట్రే వెళ్ళకూడదు అన్న క్లారిటీ ఆ పిల్లకి చాలా క్లియర్గా ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. బట్ ఈమె కళ్యాణ్ని తనూజ విషయంలో, ఒరే తనూజ
అని ఏవేవో చేస్తుంది కదా, అవి మానుకోవాలి. నువ్వు నీ విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటున్నావో అవతల వాళ్ళకి కూడా నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు కళ్యాణ్ ఇలా ఫ్లర్టింగ్ చూపులు తనుజ దగ్గర చూసాడు అనుకో, కళ్యాణ్కి ఒక్కడికే నష్టం అవుతుంది కదా, అవతల తనుజకు కూడా నష్టం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా స్టార్టింగ్లో అవతల వాళ్ళని తప్పు పట్టలేరు. అలా తప్పు పడితే ఏమవుతుంది, ఉమెన్కి అడ్డానికి బయటకు వస్తుంది. సో అందుకు వాళ్ళు అవతల వాళ్ళు ఆలోచిస్తారు. సో నువ్వు అలాంటి టైంలో కళ్యాణ్ తనుజ అంటుంటే ఏమో అది ఎటు వెళ్ళొచ్చో. సో నీ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అవతల వాళ్ళ విషయంలో కూడా అలా ఉంటే బాగుండని అనిపించింది ప్రియా విషయంలో. అండ్ ఎమ్ముకి యాక్చువల్గా ఓనర్స్ అందరికీ కోటింగ్ పడుతుంది వీకెండ్, మామూలుగా పడుతుంది, గట్టిగా పడుతుంది. అందులో ముఖ్యంగా ఎమ్ముకి పడుతుంది కోటింగ్. ఎమ్ము ఏం చేస్తున్నాడు తెలుసా, డెమోన్ ఒకడు, ఎమ్ముని చూసి డెమోన్ యాక్చువల్గా ఎమ్ముయే ఎక్కువ చేస్తున్నాడు, ఎమ్ముని చూసి డెమాన్. లేదంటే డైరెక్ట్గా డెమాన్కి చేసే ధైర్యమే లేదు. ఓనర్స్ రూల్స్ని ఏంటారు క్రాస్ చేసి ఓన్ డెసిషన్స్ తీసుకునే ధైర్యం డెమాన్కి లేదు. కానీ ఎమ్ము ఏం చేస్తున్నాడు తెలుసా, వెళ్ళి పనులు చేస్తాడు. ఆ పనులు చేస్తుంటే ఎమ్ము ఎందుకు పనులు చేస్తున్నావు అంటే చేస్తే తప్పేముందని అలిగిపోతాడు. ఫుడ్ తెచ్చుకుంటాడు, టేబుల్ మీద తిండు, బయటకు వచ్చా టెనెంట్స్ దగ్గర తింటాడు. అంటే ఆడియన్స్లో మంచోడు అయిపోవాలనా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ టెనెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇస్తే ఏమన్నావు నువ్వు, వద్దు రూల్స్ ఫాలో అవ్వాలన్నావు కదా, మరి ఇప్పుడెందుకు నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నువ్వు ఎందుకు వాళ్ళకి తినిపించేస్తున్నావు, అయ్యో మీ ఫుడ్ వచ్చే వరకు మీకు ఆకలిస్తుంది తిను అంటున్నాడు. మరి ఇంకెందుకు వాళ్ళని టెనెంట్స్గా పెట్టింది, వాళ్ళు ఓనర్స్ ఫుడ్ తినేస్తే వాళ్ళకి టెనెంట్స్గా ఎందుకు, అవునా కదా, వాళ్ళకి టెనెంట్స్గా అవసరం లేదు, శుభ్రంగా ఓనర్ ఫుడ్ తింటే చాలు. మళ్ళీ కష్టపడి బిగ్ బాస్ వీళ్ళ కోసం ఎందుకు ఫుడ్ పంపడం, వీళ్ళు ఆల్రెడీ అంతకుముందే ఓనర్స్ ఫుడ్ ఫుల్గా కడుపు నిండా తింటున్నారు. ఈరోజు ఎమ్ము బయట కూర్చున్నాడు, ప్రియా ఉంది, శ్రీజ ఉంది, వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకుని తినిపిస్తున్నాడు. మళ్ళీ కళ్యాణ్ని పిలుస్తున్నాడు, రా నువ్వు కూడా రా నీకు కూడా తినిపిస్తానని. వాళ్ళు ఏమో హాయిగా తింటున్నారు. ఇక్కడ తినేవాళ్ళు తప్పు కాదు, తినిపించే వాళ్ళు తప్పు. నువ్వు తినిపిస్తుంటే వాళ్ళు తింటారు, మరి నిన్ను ఎవరు తినిపించమన్నారు. ఎమ్ముకి పనిష్మెంట్ ఇవ్వాలని నాకు అనిపించింది. ఈ ఎమ్ము చేస్తున్న పనుల వల్ల ఈ ఎమ్ము ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి, గట్టిగా కోటింగ్ పడుతుంది. నువ్వు యువతలు ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ తినమంటే రూల్స్ బ్రేక్ చేయకూడదు కదా అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అంటే ఆడియన్స్లో మంచోడు అయిపోవడానిక, అవునా కదా. నువ్వు నిజంగా మంచోడిగా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఈ పనులు చేస్తుంటే ఇవన్నీ కెమెరా కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నువ్వు నిజంగా మంచి కోసం చేస్తున్నట్టు అని అనిపించదు. కావాలంటే తినిపించేది ఏదో ఓనర్స్కి తినిపించుకో. ఇప్పుడు సంజన ఉంది, ఇప్పుడు కూడా రీతుకు తినిపిస్తుంది. సో తను ఓనర్ తినిపించుకుంటుంది, ఇట్స్ ఓకే. నువ్వు వచ్చి వీళ్ళకి పోనీ బిగ్ బాస్ ఏమన్నా నేను తినిపించమన్నాడా, ఓకే మీ ఫుడ్ షేర్ చేసుకోండి అంటే ఓకే షేర్ చేసుకున్నా, అనలేదు కదా, ఇది ఒకటి అయింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. హరీష్ గారు వర్సెస్ సుమన్ ఒక ఏమంటారు సాఫ్ట్గా ఇచ్చాడు హరీష్ గారికి. సుమన్ అయితే ఒక సాఫ్ట్గా మర్యాదగా ఇచ్చి పడేశాడు. ఏ విషయంలో అన్నది మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి రీతుకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారబ్బా. ఆ సీక్రెట్ టాస్క్ ప్రకారం తను హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర నుంచి సీక్రెట్స్ లాగాలి. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది అలా ఇలా అని. సో ఆ తర్వాత వాళ్ళలోంచి సీక్రెట్స్ లాగడానికి ట్రై చేస్తుంది. బట్ ఆల్రెడీ టెనెంట్స్ గుర్తుపెట్టేశారు తను సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడు అని చెప్పేసి. బట్ ఇక్కడ కూడా ప్రియా హట్ అవుతుంది అనమాట. చూడు డెమాని వెళ్ళి రీతు దగ్గర అడుగుతున్నాడు, ప్రియా దగ్గరికి నా దగ్గరికి రాలేదు అని చెప్పేసి. ఆ తర్వాతే శ్రీజ అంటది అనమాట, నువ్వు అసలు అక్కడే ఉంటున్నావు మాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి. కళ్యాణ్ అడుగుతుంది రీతు, తనూజని అడుగుతుంది. తనూజ అయితే ఏదో ఫ్రెండ్ కదా అన్నట్టు సీక్రెట్ చెప్పేస్తుంది. సుమన్ అడుగుతుంది, సీక్రెట్ చెప్పేస్తాడు. రాముని అడుగుతుంది రీతు, చెప్పడు. ఫస్ట్ నువ్వు నీ సీక్రెట్ చెప్పు అంటాడు. సో అది భలే అన్నారు బాబు, ఫస్ట్ టైము కొంచెం ప్రాపర్గా మాట్లాడేవని అనిపించింది. ఆ పిల్లడు చాలా మంచోడు, అమాయకుడు. అండ్ ఏదైతే ప్రోమో ఉందో ప్రోమోలో నాకు రాము ఏడుపు అబద్ధం అని అనలేము. రోజు రాత్రి కూర్చున్న పిల్లడు పని అదే, రోజు ఏడుస్తున్నాడు, ఫ్యామిలీ గుర్తొస్తుందని. మేబీ ఆ ఎఫెక్షనో ఏమో తెలియదు, పిల్లడు చిన్నపిల్లడు అవడం వల్ల ఏమో కానీ రోజు వాళ్ళ పేరెంట్స్ కోసం అయితే పిల్లడు ఏడుస్తున్నాడు. కొంత పెళ్ళయిందా పిల్లడికి, ఏమో మొన్న ఏదో తనుజ వాళ్ళు ఊరుకోబెడుతున్నప్పుడు పెళ్ళయిందా అని డౌట్ వచ్చింది ఆ పిల్లడికి, అది ఏడుస్తున్నాడు. అండ్ ఎమ్ము కన్ఫ్యూషన్ రూమ్లో ఏదైతే ఏడుస్తున్నాడో ఒకటి మనకు వెళ్ళి ఏడుస్తుంటే, ఊరి 3 వారాలకి ఏంట్రా ఈ ఏడుపులు, మేము ఇన్నేసి రోజులు దూరంగా ఉంటున్నాము అంటే ఎవరి వాదన వాళ్ళది ఉంటుంది. మీరైతే కనీసం ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆ ఫోన్ ఫెసిలిటీ లేదని. అండ్ వాళ్ళకి ఫోన్ ఫెసిలిటీ లేకపోవచ్చు కానీ హౌస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ బీబీ వీళ్ళకి చెప్తాడు, మీ ఇంట్లో పలానా వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉందని. బీబీ నుంచి అలాంటిది ఏం చెప్పలేదంటే ఇంట్లో అందరూ బాగున్నారని అర్థం. సో వీళ్ళు స్టార్టింగే ఇంత ఇమోషన్ ఫీల్ అయితే కొంతమందికి ఫేక్ అనిపించవచ్చు. బట్
ఒకసారి ఏమో ఎవరితోనో మాట్లాడతాడు, అబ్బా కళ్యాణ్ కాదు డెమాన్ ఏడుస్తుంటే అక్కడ కూర్చుని ఏదో తన పర్సనల్ విషయాలు చెప్పుకుంటాడు. సో నాకు దాన్ని బట్టి అప్పుడు నేను అది విన్నాను కాబట్టి ఇక్కడ ఎమ్ము ఏడుపుని నేను రాంగ్ అని అనలేను. సో అది నాకు అనిపించింది, ఎమ్మో ఏదో కావాలని ఏడుస్తున్నాడు అని అనలేను నేను. ఎందుకంటే ఆ రోజు డెమాన్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విన్నాను నేను. సో నేను డిస్కస్ కూడా చేయాలని అనుకోవట్లేదు. తన పర్సనల్ విషయాలు అండ్ కొంచెం చాలా బాధపడే విషయము, చాలా అంటే చాలా బాధపడే విషయం. సో అది నాకు తన ఏడుపుని పెద్దగా నేను ఎమోషన్ కాదు కెమెరా కోసం చేస్తున్నాడు అని అనలేను. అండ్ అక్కడ కంపల్సరీ ఫ్యామిలీ నుంచి మెసేజ్ ఎవరికైనా అవసరము అంటే సంజన గారికి, ఆమె ఒక బాలింతరాలు కాబట్టి ఖచ్చితంగా తనకి ఫ్యామిలీ మెసేజ్ కావాలి. అండ్ తను ఒక బాలింతరాలు అయ్యుండి హౌస్లో గేమ్ ఆడేటప్పుడు సింపతి క్రియేట్ చేయట్లేదు. అండ్ వాళ్ళ బేబీని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం కెమెరా ముందు చేయట్లేదు. ఏమి మనసులో చేసుకుంటుంది, మనసులో ఖచ్చితంగా చేసుకుంటుంది తల్లి అబ్బా తను. సో మనసులో చేసుకుంటుంది, బట్ కెమెరా ముందుకు రానివ్వట్లేదు అది. సో ఖచ్చితంగా సంజన గారికి ఆ మెసేజ్ రావడం అవసరం. ఇంకా రాము ఏడుపులో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఆ పిల్లడికి కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒకరికి ఛాన్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఎమ్ముకి ఏంటి కనీసం ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా 25% బ్యాటరీ ఛార్జ్ పడిపోద్ది కదా. అలాగే నీకు 25% పడిపోయింది అనుకో, 425 100% పడిపోతుంది. అంటే నలుగురికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. సో మేబీ అలా 25% ఒకళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత 25% పడితే మేబీ ఇంకో టాస్క్ ఇవ్వచ్చు. రేపు పొద్దున వైల్డ్ కార్డ్స్ దివ్య అండ్ షకీబ్ అండ్ నాగా అండ్ వీళ్ళతో పాటు అనుషరత్నం, వీళ్ళు నలుగురు రేపు హౌస్లోకి వెళ్తున్నారు. హౌస్లోకి వెళ్ళే వరకు మేబీ ఈ టాస్క్ అన్నా కంటిన్యూ అవ్వచ్చు ఈ ఫ్యామిలీ మెసేజ్లు. సో వీళ్ళ హౌస్లోకి వెళ్ళగానే వాళ్ళకి 1-2 టాస్క్లు ఇస్తారు. 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఆ టాస్క్లో గెలిచిన తర్వాత ఒక్కళ్ళనే ఉంచుతారు అన్నది ప్రస్తుతానికి. మేబీ ఇద్దరిని కూడా ఉంచవచ్చు వీళ్ళలోంచి, ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నుంచి. ప్రస్తుతానికి అయితే ఒకళ్ళ నుంచే ప్లాన్ ఉంది. బట్ ఈ ప్లాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఫస్ట్ అయితే 3 అనుకున్నారు కదా, ఇప్పుడు అనుషాన్ని కూడా పంపుతున్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 4 అయ్యారు కదా. సో 4 తీసుకున్నారు కాబట్టి ఏమో మరి ఇద్దరిని కూడా లోపలికి తీసుకోవచ్చు. వాళ్ళకి దివ్య మీద హోప్స్ ఉన్నాయంట బీబీ టీమ్కి. సో ఆ హోప్స్ ఉన్నాయి కాబట్టి దివ్యాన్ని తీసుకునే ఛాన్స్ ఉన్నది అన్నది ఒక టాక్ ఉంది. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిందా, రీతు అండ్ డెమాన్ ఆల్మోస్ట్ రోజంతా వాళ్ళిద్దరే ఉన్నారు. సో అడుగుతుంది అనమాట, ఈ వారం నామినేషన్స్లో ఉంది కదా, నేను ఉంటానా, నా గేమ్ ఎలా ఉంది, నేను పాజిటివ్గా ఉన్నానా దీనికోసం. అంటే డెమాన్ అంటాడు, నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు అసలు ఇన్ని రోజులు ఏమైనా పాజిటివ్ పనులు ఏమైనా చేసావా, ఇలా మాట్లాడతాడు. అప్పుడు రాము గురించి మాట్లాడితే, రాము అసలు పనులు బాగా చేస్తాడు, అందరితోనూ బాగా ఉంటాడు, తనది ఫ్రెండ్లీ నేచరు. అండ్ నాకు కూడా అందరూ పనులు చెప్తారు కానీ నాకు పనులు చెప్పడం వేరు, రాముకి పనులు చెప్పడం వేరు. రాముకి ఒక హక్కుతో చెప్పినట్టు చెప్తారు, రాము అది చెయ్యి, రాము ఇలా 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 ఉంటుంది. ఆ కనెక్షన్ ఉంది అందరితోనూ ఆ పిల్లోడికి. సో తన ఆడియన్స్ కూడా అలాగే నచ్చొచ్చు అని అంటాడు అనమాట డెమాన్. అండ్ హరీష్ గారి గురించి, హరీష్ గారు మాత్రం మంచి గేమ్ ఆడుతున్నారు అంటే, ఏం మంచి గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి రీతు అంటది. మళ్ళీ వెళ్ళి హరీష్ గారి దగ్గర కూర్చుని హరీష్ గారి సీక్రెట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆయన ఏం చెప్పరు. ఆల్మోస్ట్ చాలా మందికి డౌట్ వచ్చేసింది, తను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ అడుగుతుందంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చారు ఈమెకి అని చెప్పేసి అర్థమైంది. సో హౌస్లో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఎలా అయినట్టు కాదు కదా, నువ్వు ఎవరికి తెలియకూడదు కదా, తెలిసిపోయింది, అందరూ కనిపెట్టేశారు ఆల్రెడీ, సీక్రెట్ అందుకే అడుగుతుందని. లాస్ట్లో బిగ్ బాస్కి ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ నాకు తనూజ అండ్ సుమన్ వీళ్ళిద్దరూ సీక్రెట్లు చెప్పారు అని చెప్పేసి చెప్తుంది. డెమాన్ అడిగితే డెమాన్ ఏం పెద్ద సీక్రెట్లు ఏం చెప్పడు. అండ్ అక్కడ సీక్రెట్లు చెప్పడు. ఇలాగ నేను ఫ్యామిలీతో ఉంటున్నానని చెప్తున్నా కానీ నేను ఫ్యామిలీతో ఉంటున్నాను, నేను బ్యాచులర్గా ఉంటున్నాను అన్నది ఒకటి చెప్తాడు. అండ్ మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రియా అండ్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసి, ఇలాగా రీతు నన్ను సీక్రెట్ చెప్పమని అడుగుతుంది, మేబీ సీక్రెట్ టాస్క్ అనుకుంటా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళతో చెప్తాడు. కళ్యాణ్ కూడా అదే అంటాడు. అప్పుడు ప్రియా అంటది, అదేంటి మిమ్మల్ని అందరిని అడుగుతున్నప్పుడు నా దగ్గరికి శ్రీజ దగ్గరికి ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రియా అంటది అనమాట. అదొకటైంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా దగ్గరికి కూడా వెళ్తుంది. ఫ్లోరా దగ్గరికి వెళ్ళి మీ సీక్రెట్ చెప్పండి అంటే, నేను ఎలా ఆడుతున్నాను అని అడుగుతుంది. అండ్ ఇంకో మాట కూడా అంటది ఫ్లోరా, ఏమంటుంది తెలుసా, శ్రీజ అండ్ ప్రియ కలర్స్ చేంజ్ చేశారు వాళ్ళు. అంటే
వాళ్ళు నేను డెసిషన్ మార్చేసుకుంటాను, ఒక స్టాండ్ మీద నిలబడను అని అన్నారు. బట్ నామినేషన్స్లో వాళ్ళు కూడా చాలాసార్లు డెసిషన్స్ చేంజ్ చేసుకున్నారు అని చెప్పేసి ఫ్లోరా మాత్రం చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. జైల్లోంచి తీసుకొచ్చేసారు ఈరోజు. ఇందాకే ఒక 4 o'clock ఆ టైంలో జైల్లోంచి బయట తీసుకొచ్చేసారు. అందరితో కలవడానికి, యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ మీకు తెలుసు కదా, ఓటింగ్లో ఫ్లోరా టాప్లో ఉంది. అంటే ఓన్ ఓట్స్ కాదు, మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఫ్లోరాకి పడుతున్న ఓట్లు. సో అది. అండ్ ఫ్లోరా సీక్రెట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫ్లోరా కూడా అర్థమైపోయింది. ఇంకా మీ సీక్రెట్ చెప్పండి, మీ సీక్రెట్ చెప్పండి అంటే ఎందుకు చెప్పాలి, ఏముంటాయి నా దగ్గర ఏం సీక్రెట్స్ లేవుంటుంది. ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, ఏదైనా మీకేమి లాస్ ఉండదు, నాకు బెనిఫిట్ ఉంటుంది అంటుంది. అంటే నువ్వు సీక్రెట్ టాస్క్ ఆడుతున్నట్టు తెలిసిపోద్ది కదా. సో అది అంటే కాసి ఈలోపు తనూజ అక్కడికి వస్తుంది. అమ్మయ్య నేను తప్పుకోవచ్చని మెదలకుండా వెళ్ళిపోతుంది ఫ్లోరా. అది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తనూజాని ఏమని అడుగుతుందంటే, నీ సీక్రెట్ చెప్పు, ఏమన్నా సీక్రెట్ ఉంటే. ఏమున్నాయి అసలు ఎందుకు అడుగుతున్నావు నన్ను అలా అంటది. కానీ తింగర్ది తన సీక్రెట్ టాస్క్ ఆడుతుందని తెలుసుకోకుండా తన సీక్రెట్ అడిగితే ఏదో చెప్పేసింది. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా అని రీతో అడుగుతుంది. చేయలేదురా, చేసుంటే హ్యాపీగా ఒప్పేసుకుంటా కదా అని తనుజ అంటది. అండ్ నెక్స్ట్ హరీష్ అండ్ సుమన్ది మాట్లాడుకుందాం. నిజంగా ఏంటి స్వీట్గా ఇచ్చి పడేసాడు అబ్బా సుమన్ అని అనిపించింది. హరీష్ గారు నిజంగా అవతల మీద పెత్తనం చెలాయించాలనుకోవడం బాగా ఉన్నది ఈయనకి. అండ్ సూటిపోటు మాట్లాడడం కూడా బాగా ఉన్నది ఈయనకి. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, రాత్రంట మా కర్రీ అండ్ ఫుడ్ మిగిలింది, అది మీరు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా, మీరు ఉంచుకోవచ్చు కదా నెక్స్ట్ డే తినడానికి అంటే. సుమన్ అంటాడు, ఎందుకు సార్ మీ ఫుడ్ మాకు అంటే, లేదు రాత్రి రీతు తీసుకుంటాను అందంటే, రీతు తన కోసం తీసుకుంటాను అన్నదేమో అని అంటాడు. లేదు తను అందరి కోసమే తీసుకుని లోపల పెడతాను అన్నది. మీకు ఇలాంటి వాటల్లో యూనిటీ ఉండదు, కానీ నామినేషన్స్లో మాత్రం యూనిటీ వచ్చేస్తుంది అంటే. సుమన్ తిన్న అనిస్తీతం తిరగేయడని అనుకున్నట్టున్నాడు. అబ్బో ఎంత సాఫ్ట్గా ఇచ్చి పడేసాడు తెలుసా. వెంటనే వెళ్ళాడబ్బా, వెంటనే వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఫ్రిడ్జ్లో ఏంటి ఆనియన్స్ ఉన్నాయి, క్యాబేజ్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, ఇంకో 2 రోజులు వచ్చేస్తాయి అన్నాడు. అయిపోయిందా అంటే, మాకు మీ ఫుడ్ ఏం అక్కర్లేదని చెప్పాడు. అక్కడితో ఆగలేదు. అండ్ మీరు నేను టమాటా ఫస్ట్ మంచిగానే చెప్పడానికి ట్రై చేశాడబ్బా, కానీ ఈ వంకర మాటలు కదా, నామినేషన్స్లో యూనిటీ ఉంది, ఈ ఫుడ్ విషయంలో లేదు. ఎందుకు మరి, తనకు అనవసరం అసలు, వండి పెట్టడమే తన బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు. బాగా ఇచ్చి పడేసాడు అని అనిపించింది. ఫస్ట్ బాగానే మర్యాదగానే చెప్పాడు, టమాటో రైస్ నిన్న మీరు వండారు కదా సార్ సరిపోయిందని చెప్పాడు. బట్ ఎప్పుడైతే తన నామినేషన్స్లో ఉన్న యూనిట్ వీటిల్లో లేదా అని ఈ ఏమంటారు పోకింగ్ కదా ఇది. సో ఆ పోకింగ్కి సుమన్ ఎలా చేశాడు అనమాట, వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అన్నీ తీసి ఇంకో 2 days వచ్చేస్తాయని చెప్పాడు. అక్కడితో కూడా ఊరుకోలేదు. అంటాడు, ఒకళ్ళు తప్పు చేస్తే అందరిని అనడం తప్పు కదా సార్, యూనిటీ లేదు అది లేదు అనడం తప్పు కదా సార్ అనేసాడు. అంటే అప్పుడు అనిపించింది, అమ్మ భలే ఇచ్చావయ్యా, స్వీట్గా పెద్దగా గొడవ పెట్టుకోకుండా అవతల వాళ్ళు నోరు ముయ్యించావు అని అనిపించింది. చాలా పద్ధతిగా నోరు ముయ్యించాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు హరీష్. అది నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా, అఖిల్ రాజ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడంట. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఇక్కడ మర్చిపోయాను. సో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నాడు. 99.9% ఛాన్సెస్. అండ్ మిగిలిన వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ నేను వేరే వీడియోలో పెట్టాను, చూడకపోతే చూడండి. అంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హరీష్ గారి దగ్గరికి వచ్చి మీ ఫేవరెట్ ఎవరు అంటే ఫస్ట్ చెప్పడు, నా ఫేవరెట్ నేను నీకెందుకు చెప్తాను అన్నట్టు చెప్పడు, ఎవరికి రీతుకి చెప్పడు. ఈలోపు సుమన్ అంటాడు, మరి బిగ్ బాస్కి అయితే చెప్తారా అంటే, చెప్తా. బిగ్ బాస్ అడిగితే ఏం చెప్తారంటే ఫ్లోరా నేమ్ చెప్తాను అని చెప్తారు. అండ్ నాకు ఫ్లోరా కంటే ముందు సృష్టి అంటే బాగా నచ్చేది, చాలా స్వీట్ గర్ల్ అమ్మాయి అని చెప్పేసి చెప్తాడు. అండ్ సుమన్ని మీ ఫేవరెట్ ఎవరు అంటే తన భరణి పేరు చెప్తాడు అనమాట. సో మళ్ళీ హరీష్ గారు వచ్చి, సుమన్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పారా అంటే రీతు అంటది, చెప్పారు భరణి గారు అంట. భరణి గారికి హరీష్ గారికి పడతావు, వీడు ఆడి పేరు చెప్పాడా అనుకుంటాడు హరీష్ గారు ఇన్నర్ ఫీలింగ్. సో అది అయిపోతుంది. ఈలోపు మళ్ళీ మొదలెడుతుంది రీతు. ఇంతే వీళ్ళిద్దరూ కాసేపు వేరే ఇష్యూ జరుగుతుంది. మళ్ళీ డెమాన్ పవను డెమాన్ పవను రీతు మళ్ళీ తిరుగుతారు. మళ్ళీ మొదలెడుతుంది. అదే డెమాన్ కెప్టెన్ కదా అబ్బా, ఎన్ని పనులు ఉంటాయి ఆ పిల్లోడికి. ప్రతిసారి లాక్ను కూర్చోబెట్టేసుకుని సొల్లు చెప్తుంది, నా గేమ్ గురించి చెప్పంటది, అదంటది ఇదంటది. ఆ పిల్లోడు వెళ్ళిపోతుంటే అంటే ఐ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ అంటది.
ఈ పిల్ల నిజంగా టూ మచ్ చేస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ బయట కొన్ని వైరల్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, అవన్నీ చూస్తూ కూడా మనకి లోపలి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి చిరాగ్గా అని నాకు అనిపిస్తుంది. ప్యూర్లీ మై పర్సనల్ ఫీలింగ్. సో అది టేస్టీ తేజాలో అలా అనిపిస్తుంది అనమాట. పిల్లోడిని అసలు ఆడుకోనివ్వట్లేదు, తిన చుట్టూరునే తిప్పుకుంటుంది. ఇంతకుముందు డెమాన్ అస్సలు ఆ హౌస్లో అందరితో, అటు టెనెంట్స్ ఇటు ఓనర్స్తో, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరితో కలిసి ఉండేవాడు. ఇప్పుడు ఎవరితో ఉండట్లేదు. ఈ పిల్ల రీతు చుట్టూరునే తిరుగుతున్నాడు, తిరగపోయినా తిప్పించుకుంటుంది. సో ఇదనమాట. ఈలోపు ఇదేంటో కళ్యాణ్ది, తనేదో ప్రియాతో మాట్లాడలేదని ప్రియా నాతో మాట్లాడవా అంటది. బట్ ప్రియా దగ్గర కూర్చొని తను బాగానే మాట్లాడుతున్నాడు. చాలా కంట్రోల్లో ఉంటుంది ప్రియ. ఏ కంట్రోల్లో ఉంటుంది? బయటికి ఎలాంటి నెగిటివ్ ఫీడ్ బాయ్స్ విషయంలో రాకుండా ఇక్కడ అమ్మాయి నచ్చింది చాలా. ఆ విషయంలో చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ తనతో ఎవరైనా ఒక బాయ్ అలాగా వేరే రకంగా బిహేవ్ చేస్తే చెప్పే కదా ఆల్రెడీ. సో తను ఎంత ఈ విషయంలో ఎంత క్లియర్గా ఉంది కదా. సో వేరే వాళ్ళని కూడా లింక్ పెట్టకూడదు. కళ్యాణ్ని తనుజాన్ని లింక్ పెట్టడానికి ట్రై చేస్తుంది, అది చేయకూడదు. మరి ఇప్పుడు కూడా లాస్ట్లో అంటది చూడు, రీతు అండ్ డెమాను కళ్యాణ్ అండ్ తనుజ అన్నట్టు కూడా ఏదో మాట్లాడుతుంది. అయ్యా అనవసరము. నువ్వు బయట నీ ఇమేజ్ కాన్షియస్ ఎంత ఉన్నావు వాళ్ళ విషయం కూడా ఆలోచించాలి. నువ్వు దూరకూడదు బేసిక్గా. వాళ్ళంతటి ఇప్పుడు రీతు ఉంది, తనంతటి తను చేసుకుంటుంది, ఇట్స్ ఓకే. నువ్వు దూరకూడదు. నువ్వు దూరి వేరే ఇద్దరికి లింక్ పెట్టడానికి ట్రై చేయకూడదు అని నాకు అనిపించింది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మానిటర్స్ డ్యూటీస్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చెప్పుకుందాము. కుకింగ్ మానిటర్ వచ్చేసి తనూజ, క్లీనింగ్ మానిటర్ వచ్చేసి ఎమ్ము, గిన్నెల యాక్చువల్గా వీళ్ళు మానిటర్ ఎలా ఇచ్చారంటే అంతకుముందు వీళ్ళు ఏవైతే వర్క్స్ చేశారో అందులోనే వీళ్ళని మళ్ళీ మానిటర్గా పెట్టారు, బాగా పెట్టారు. సో గిన్నెలేమో రీతు కడిగింది కదా, సో ఇప్పుడు రీతుని మానిటర్గా పెట్టారు. వాష్రూమ్ మాత్రం సంజనాకి ఇచ్చారు మానిటర్గా. అండ్ బట్టలు వచ్చేసి అంటే వాష్రూమ్ రూల్ ప్రకారం ఫ్లోరా కాదే ఇవాళ ఫ్లోరాకి అడిగింది, మరి సంజనాకి ఎందుకు ఇచ్చారు అన్నది తెలీదు. అండ్ బట్టలు వచ్చేసి రాముకి, తను ఉతికాడు కాబట్టి తనకి ఇచ్చారు. మరి ఈ లెక్క ప్రకారం వాష్రూమ్ ఫ్లోరాకి ఇవ్వాలి కదా, ఫ్లోరాకి ఇవ్వలేదు. ఫ్లోరాకి ఇవ్వకుండా సంజనాకి ఇచ్చారు. సో అండ్ ఫ్లోరా, సుమన్, భరణి వీళ్ళ ముగ్గురు కూడా వేరే వాళ్ళకి హెల్పింగ్ చేయడం. సో అది నాకు అనిపించింది. వాష్రూమ్ మరి అన్నీ ఇప్పుడు కుకింగ్లో తను ఉంది కాబట్టి తనుకి ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫ్లోరాకి కూడా వాష్రూమ్ ఇచ్చి ఉండాల్సింది కదా మానిటర్గా అని అనిపించింది. ఇస్తే తను ప్రూవ్ చేసుకుంటుంది, ట్రై చేస్తుంది. సో సంజనాకి ఇచ్చారు. సంజనాని ఎలాంటి పనులు లేవకుండా పక్కన కూర్చోబెట్టే ధైర్యం ఓనర్స్లో ఎవరికీ లేదు, ఇది మాత్రం క్లియర్. సో అది సో ఇది ఇప్పటి వరకు లైవ్లో జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ రివ్యూలో కలుసుకుందాం. ఇప్పటి నుంచి లైవ్ ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాము. అండ్ ఎక్స్ట్రా హౌస్లో ఏమైనా అప్డేట్స్ చేస్తే అవి కూడా నైట్ రివ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.